14/1/2024 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహించిన కృతజ్ఞత సభలో ప్రొఫెసర్ కోదండరాము గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు తమ పాల్గొన్న సంఘటనలు అక్కడ జరిగిన చారిత్రక ఆధారాలను కొన్నిటిని తాము పాల్గొన్నట్టుగా రుజువు చేసుకోవటానికి తమ రచనల ద్వారా ప్రింట్ చేయాలని చెప్పారు. ఆ విధంగా ప్రింట్ చేసినట్టే ఆ తెలంగాణ వాదులు ఉద్యమంలో పాల్గొన్నట్టుగా రేపు జరగబోయే ఐడి కార్డుకు అర్హులుగా గుర్తించడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కానీ డప్పు సంకకేసుకొని సాయంకాలం 6:30-7 ఒక గ్రామం గూడెం నడిబొడ్డున నా తల్లి తెలంగాణమా అంటూ పాట పాడగానే జనము తమ పనులు ముగించుకొని తండోపతండాలుగా గుమిగూడి ఆ కళాకారులకు ఆ ఉద్యమకారులకు చేయూతనిస్తూ జై తెలంగాణని నినాదిస్తూ ఆ ఉద్యమకారులకు నీళ్ళిస్తూ చీకటైంది కానీ ఇంటికి 2-3 చొప్పున తీసుకుపోయి అన్నం పెట్టి పంపించిన ఆ అక్కలు అన్నలకు ఏ విధమైన కార్డు ఇవ్వగలం. అందుకని అభివృద్ధి ముఖ్యంగా సహజ వనరుల సంపదను మెరుగుపరుచుకోవటమే ప్రధానంగా నాయకులు దృష్టి పెట్టాలని భావిస్తున్నది జనం. డాక్టర్ జంపాల శ్రీనివాస్ గారిని కూడా పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బొడ్డు ప్రభాకర్ అన్న కంటోన్మెంట్ నాయకులు, కంటోన్మెంట్ చేసిన ప్రభాకర్ అన్న, అదేవిధంగా గడ్డం ఏవలన్న గారు, అదేవిధంగా కుత్తులాపూర్ అశోక్ రెడ్డి అన్న గారు కుత్తులాపూర్ నుంచి. దయచేసి హాలు చిన్నది కాబట్టి దయచేసి కొంతమంది ఎవరు కూడా బాధపడద్దు. మనం ఇంతమంది వస్తుంది అనుకోలేదు. దయచేసి మాట్లాడడానికి అందరికీ అవకాశాలు ఉంటాయి. విద్యాసాగర్ గారు, చార్యన్న గారు, మన కాపుల జేఏసీ నాయకులు, ఆరోపి మన హింస నాయకులు జంపాల శ్రీనివాస్ గారు, డాక్టర్ జంపాల శ్రీనివాస్ గారు కూడా పరిచయం చేసుకోవాలి. అదేవిధంగా మిలియన్ మార్చ్ టీం వాళ్ళు ఆ నిప్పు ఆగకుండా దాన్ని కాపాడుకుంటూ మనం తెలంగాణ వచ్చేదాకా దాన్ని నిలబెట్టుకుంటాము. ఆఖరికి తెలంగాణ వచ్చే ముందు ఈ పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఢిల్లీ పోయి ఆ చట్టాన్ని పాస్ చేయించింది కూడా మనం అందరం వాటి నిలబడి. అప్పుడు ఢిల్లీలో రాగలిగిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రాని వాళ్ళు హైదరాబాద్లో ఏ రోజు కాదు వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేసి బిల్లు అండ్ ద బిల్ ఇస్ పాస్డ్ అని ఆయన ఇట్లా టేబుల్ మీద వైస్ చైర్మన్ గారు కొట్టేంత వరకు మన ప్రయత్నం మనం సీరియస్గా చేసినాం. ఇవాళ కీలకంగా కోరుకుంటున్నది ఏంటంటే ఒక గుర్తింపు. ఈ గుర్తింపు ఎవరికి దక్కాలి? తెలంగాణ కోసం నిజంగానే త్యాగం చేసి కొట్లాడినటువంటి వాళ్ళకి దక్కాలి. అది దక్కే విధంగా మనం జాగ్రత్త పడాలి, చర్యలు తీసుకోవాలి, సంఘటితంగా నిలబడాలి. పాత జేఏసీ వాళ్ళు ఒకటే మళ్ళీ కమిటీ వేసుకొని ఉద్యమకారుల సంక్షేమం కోసం మనం మళ్ళీ అందరం కూడా ఎక్కడికెక్కడ మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అంతేనా? మన చరిత్ర కూడా రికార్డ్ చేస్తాం. నేను జేఏసీ చైర్మన్గా పనిచేసిన అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీ ప్రాంతాల్లో మీరు ఏ కార్యక్రమాలు చేసిండ్రో పుస్తకాలు రాయండి, అచ్చు చేయండి, విడుదల చేయండి. 20 పేజీలు 30 పేజీలు ఎంత ఉండొచ్చు కాక, కానీ 5 ఏళ్ళు ఏం చేసినాం అనేది మాత్రం మనం కథలాగా చెప్పాలి, రాయాలి. నిజంగా కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు ఆయన దీక్ష బయట సీరియస్గా జరిగిన ఉంటుంది. క్యాంపస్లో విద్యార్థులు కానీ ఊరూరికి జేఏసీలు వచ్చినాయి కదా, కులాల వారిగా వంతులు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి రోడ్లు బ్లాక్ చేస్తూ దీక్షలు చేస్తారు కదా. ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఊరికి పోవాలంటే సాధ్యమే కాదు. ప్రతి రోడ్డు బ్లాకే. అంత పెద్ద ఎత్తున విరోచితంగా పోరాటం జరిగింది. అది రికార్డు కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే కేసీఆర్ ఏమనుకున్నానే ఒక్కరిని కొట్లాడినా నా వల్లనే తెలంగాణ వచ్చింది, మిగతాదంతా అబద్ధం. సచ్చింది అబద్ధమే, కొట్లాడింది అబద్ధం. ఇవాళ అట్లా జరగలేదు. ఇది ప్రజల యొక్క ఒక తెలంగాణ విముక్తి కోసం ప్రజలు చేసినటువంటి ఒక పట్టుదలతో చేసిన పోరాటం. ఎవరు విసుక్కోలేదు, ఇబ్బంది అనుకోలేదు.
కానీ పట్టుదలతో పోరాటం ఉంది తెలుసు. ఆ పోరాటం సాగబట్టే మళ్ళీ మన జీవితం విధ్వంసం కాకుండా చాలా జాగ్రత్త పడ్డాం కూడా. మనం 2 సమగ్రంగా మొత్తం సంపూర్ణంగా తెలంగాణ ఆపిన సమయం, ఒకటి సకల జనుల సమయం, సరే మిలియన్ మార్చు మిగతా కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక కార్యక్రమం పెట్టుకొని మొత్తంగా తిరిగినాం. కాబట్టి మొత్తంగా స్తంభించింది 42 రోజులు. మిగతా సమయాల్లో జీవితాన్ని కాపాడుకుంటాం. ఒక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమం దిశగా అందరం సంఘటితంగా ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ కదిలి అట్లా మనం పోరాటం మన జీవితం ఇక్కడ విధ్వంసం కాకుండా ఇక్కడ జీవితం సాధారణ పౌరులకు నష్టం జరగకుండా కాపాడుకుంటూ మనం అందరం కూడా ఒక రోజు 100 రోజుల టైం పెట్టుకొని ప్రచారం చేస్తూ చివరాఖరికి ఆ కార్యక్రమం దాకా మనం అందరికీ కలుపుకొని నడిచే పోరాటం చేస్తాం. అందుకని గుర్తు పెట్టుకొని మనం చేయవలసిన పని ఏంటంటే ముందు మనం ఏం చేస్తున్నామో మనం కూడా రికార్డ్ చేయాలి. అది మన మొదటి బాధ్యత. మన రెండవ బాధ్యత ఏంటంటే మనతో ఎవరున్నారు అనేది కనీసం పేపర్ కటింగ్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి. దాన్ని కాపాడు. ఎందుకంటే ఎవడో ఏం సంబంధం లేడు ముఖముఖం తెలియని వచ్చి 250 గదాల ప్లాట్ ఎత్తుకపోతే చూస్తుంటే మనకే కలకదా. అది కూడా జరగనీయకుండా మనం ఆ పేర్లను కూడా తీసుకుంటాం. ముషీరాబాద్ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు లాయరు సహకారంతో మొత్తం ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చుకున్నారు. యూనివర్సిటీలో కూడా పిల్లలు ఒక టీంగా ఏర్పడి ఎఫ్ఐఆర్ తెచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ తెచ్చే బాధ్యత ఎవరికి వాళ్ళని వదిలిపెట్టకుండా ఈ జేఎస్సీలు మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలను కూడా పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్, కోర్టు అయితే కోర్టు మొత్తానికి పోయి ఎఫ్ఐఆర్ జైల్లో ఉన్నాయి జైలు. ఇది మనం చేయవలసినటువంటి పని. ఇది కాక అందరితో అప్లికేషన్ నిజంగా కొట్లాడి ఉన్నందుకు జారిపోకుండా మనం వాళ్ళందరితో అప్లికేషన్ పెట్టేయాలి. అప్లికేషన్ పెట్టినాక రాకపోతే అప్పుడు ఏం చేయాలనేది మనం మాట్లాడాలి. ఇది మనం అందరం చేయాల్సిన పని. మన చరిత్రను రికార్డ్ చేయాలి, మన పోరాటాన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను బదిలపరచుకోవాలి, పేపర్ కట్టింగ్ కానీ ఇతర నిర్మాణ కాపీలు కానీ. మూడోది ఎఫ్ఐఆర్ను తీసి జాగ్రత్త పెట్టుకోవాలి, జైలు రికార్డు చేసి తెచ్చి పెట్టుకోవాలి. ఇవి రాక మనం ఏం చేయాలి, అప్లై చేయించాలి. తర్వాత ఏం చేయాలనేది అప్పుడు ఇది నా దృష్టిలో మనం ఎంచుకోవాల్సినటువంటి కార్యక్రమం. సీరియస్గానే ఈ పనులు మనం చేద్దాం. ఇక ఏం మన వైపు నుంచి ప్రయత్నం లేకుండా వచ్చి ఇంటికి రావాలంటే రాదు. తర్వాత సంక్షేమ బోర్డును కూడా స్థాపించుకోవాలి. ఈ పని సీరియస్గా చేయాలని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తూ తప్పకుండా ఒక ప్రయత్నం సీరియస్గా చేద్దాం. ఈరోజు మనం సమావేశం పెట్టినందుకు మా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ప్రతి దగ్గర ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలంటే ఏం చేయాలి